मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। మహేష్ మొదలపల్లి అంటే దీన్ని ఒక పవిత్రంగా చేసుకుని చేద్దాం నాకు ఆలోచనతో చేస్తాను. దీనికి నన్ను అంటారు కావచ్చు, తాగిన రాకపోతే వస్తుంది. తాగి రావాలని ఇక్కడ ఏ శాస్త్రం లేదు. ఇవన్నీ పుట్టించిన శాస్త్రాలు పెడతాం.
ఆయనకి కట్టెలకే డబ్బులు ఉన్నాయి అసలు వానికి ఒక కుల సంఘం అని పెట్టేసి 100 మందికి మందా విషయంగా పోవాలని అనుకోండి పెద్దలు స్వస్థ చెప్పి మనం ఇంకా ముందు పోయే ముందు మన పూర్వీకులు సంప్రదాయాలు పద్ధతులు ఏవైతే చేసి వాటిని కాపాడుకుంటూ కొత్త అవసరాలు ఉన్న సమాజానికి దాన్ని తప్పకుండా ఇది దేశంలో ఒక రికార్డ్ అయితే నాకు తెలిసి వాళ్ళు కూడా దీని వస్తే ముఖ్యమంత్రి గారు మనం చెప్పినప్పుడు స్పష్టంగా విన్నారు. ఇంకో విషయం చెప్పిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్న రాష్ట్రం గడిచిన 75 సంవత్సరాలు ఈ రికార్డు 75 సంవత్సరాల రికార్డు ఇంకా నెక్స్ట్ 75 సంవత్సరాలకి రికార్డు అది రాసుకునే మున్సిపాలిటీ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినట్టు అన్ని మున్సిపాలిటీకి వెళ్ళి అన్ని కార్పొరేషన్కి వెళ్ళి ఒక్కసారి పోయి చూసిరాన్ని ఏమన్నా మనం ఈ రకంగా వాడుకుంటే ఎట్లా చేద్దామని చూసుకున్నాను చెప్పి తప్పకుండా ఇన్ని రకాల రికార్డులు ఇంకా దీనికి సంబంధించి చాలామంది వర్కర్లు గుజరాత్ బీహార్ వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి కర్ణాటక నుంచి ఇంకెక్కడి నుంచి నార్త్ నుంచి తెచ్చింది సెంట్రల్ అన్ని రకాల మొక్కలని కాదు దాదాపు 5-6 రాష్ట్రాల్లో మనుషులు కలిసి పనిచేస్తే సాధ్యమైంది. రాత్రి మొదలు దాదాపు పగలనేది వాళ్ళిద్దరు చెప్పి చిన్న వచ్చింది. ఇంకో ఇంజనీర్ ఆయన కూడా యువకుడే. వాళ్ళిద్దరి పరిస్థితి ఏం చేయాలంటే లాస్ట్కి 3 గంటలకు కళ వచ్చాడు. ఆ కళ నేను కనిపించి లేచే వరకు ఇది మాపస్తానికి కనిపించు ఆ పరిస్థితికి వచ్చినారు. అది ఒక్కడో నెలలో కంటిన్యూ వచ్చింది. తర్వాత కొంచెం ఇప్పుడు టెన్షన్ అనేది బాగా కష్టపడి పనిచేసింది. సో ఆ లెవెల్లో మా ఎక్కువ మేనేజ్ చేస్తే ఇక్కడ తొందర చేసిన ఎక్కడ కాంప్రమైజ్ కాదు. క్వాలిటీ ప్రైవేట్ బెస్ట్ బిల్డింగ్ ఎంత కరెక్ట్గా ఉందో దానికన్నా ఇక్కడ కూడా పోయి చెట్టు ఖచ్చితంగా దీన్ని ఒక చరిత్రాత్మక మాన్యుమెంట్ మంచిర్యాల పట్టణంలో మంచిర్యాలకి వేరే పట్టణాలు వస్తాయి చూసి చాలామంది కూడా చెప్తారు మేము అక్కడికి వెళ్తే మా వాళ్ళు అక్కడ తీసుకొచ్చి అంటే డబ్బులు డబ్బులు ఇంకోటి పెట్టుకుంటాం